కాదమ్మా, నీకు మోడీ తెలుసా? లేదమ్మా, తెలీదమ్మా. రేవంత్ రెడ్డి? తెలీదమ్మా. కేసీఆర్? తెలీదమ్మా. కేటీఆర్? లేదమ్మా, తెలీదమ్మా. చిరంజీవి తెలుసా? తెలుసమ్మా. ఓకే. సమంత? తెలుసమ్మా, ఫోన్లో చూస్తాం కదమ్మా ఎప్పుడెప్పుడు. తెలుసమ్మా. సినిమాలు చూస్తుంటాం. ముఖ్యమంత్రి కూడా తెలియదు? లేదమ్మా, తెలీదు. మైకేల్ జాక్సన్ తెలుసా మల్లమ్మ? తెలుసమ్మా. మైకేల్ జాక్సన్ తెలుసు? తెలుసమ్మా. మొన్న పిల్లలు స్కూల్లో డ్యాన్స్ చేశారు కదమ్మా. ఆయన పాటకి చేశారా? చేశారమ్మా. మీ చిన్న పిల్లలు? చేశారమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారు కదా, ఇప్పుడు జనరేషన్ కూడా కనెక్ట్ అవుతూ ఉంటారు మైకేల్ జాక్సన్కి. మ్యూజిక్ అనేది ఒక మ్యాజిక్ థెరపీ లాంటిది. ఫిజికల్గా మెంటల్గా వెల్బీయింగ్ ఉంచడమే కాకుండా ఫిజికల్ యాక్టివిటీలో బెస్ట్ థెరపీ అనేది మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. అలాంటి మ్యూజిక్ ప్రపంచంలో రారాజు, కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్ గత 50 సంవత్సరాలుగా ప్రపంచాన్ని ఉర్రూతలిగించడమే కాకుండా నేటి జనరేషన్కి కూడా కనెక్ట్ అవుతున్నాడు. ఆయన పాడిన పాటలు ఎప్పుడు ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలని తనెంతో తాపత్రయపడ్డాడు. ప్రేమను పంచే పాటలు అండ్ ఉత్తేజపరిచే సాంగ్సే కాకుండా తన పాటలతో ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలని జీవితాంతం ప్రయత్నించాడు. ఎప్స్టైన్ ఫైల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, దానిలో మనం ఈ మధ్యకాలంలో అందరూ మెన్షన్ చేస్తున్నారు దే డోంట్ కేర్ అబౌట్ అస్ అని, హిస్టరీలోని ఒక పాటని. అలాగే ఎంతో హార్ట్ టచింగ్ ఉండే ది లాస్ట్ చిల్డ్రన్ అని ఇన్విన్సిబుల్ 2001లో రిలీజ్ అయిన ఈ ఆల్బంలో పాట అందరు విని తీరాల్సిందే. అతని బాధ, పెయిన్, పిల్లలు తప్పిపోతున్న పిల్లల గురించి తను చెప్పిన తీరు, పాడిన తీరు అందరు తెలుసుకోవాల్సిందే. అలాంటి కింగ్ ఆఫ్ పాప్, ది బెస్ట్ హ్యుమానిటేరియన్ కూడా, ఎక్కువ చారిటీ చేసిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో కూడా ఎక్కాడు. ఇంకో విషయం, మైఖేల్ మూవీ, అతని మేళలో నటించిన మూవీ 2026 ఏప్రిల్ 24న విడుదల కాబోతోంది.